కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా వ్యవహరించడంలో రాహుల్ పూర్తిగా విఫలమయ్యారని ఆయన దుయ్యబట్టారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకుండా రోడ్ల మీద డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. ఇండీ కూటమి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుందని రామచంద్రరావు ఆరోపించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ల నేపథ్యంలోనూ రాహుల్ పార్లమెంటు చర్చల నుంచి పారిపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. జార్ఖండ్లో జరుగుతున్నటువంటి ఒక సమ్మె అవుతుందో విద్యార్థులది 100% స్టూడెంట్స్ అండో 100% ఒక్కరు కూడా బయట వాళ్ళు లేరు. ఏ రాజకీయ పార్టీ ప్రళయం లేదు అక్కడ. ఇప్పుడు జార్ఖండ్లో జరుగుతున్నటువంటి అంతకన్నా సీరియస్గా జాబ్ సంబంధించినటువంటిగా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీకేజ్ని సిబిఐకి ఒప్పచెప్పమంటే ఎందుకు చేయట్లేదు, ఎందుకు రాహుల్ గాంధీ అక్కడ పోవట్లేదు, ఎందుకు ఇండియా అలయన్స్ ఈ యొక్క మొత్తం యాంటీ ఏదైతే గ్యాంగ్ ఏదైతే ఉన్నదో మొత్తం మోదీకి వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకంగా ఎందుకు ఓటు అక్కడ అది బీజేపీకి సంబంధించి కాదు. స్టూడెంట్స్ విద్యార్థులు స్వచ్ఛందంగా చేస్తున్నారు. జార్ఖండ్ ప్రభుత్వం స్పందించట్లేదు. సిబిఐకి ఏమని చెప్పి 9 రోజులుగా కథ జార్ఖండ్లో పైగా పోలీసులు కింద బార్బుడ్ వైర్లు వేసి దాని మీద విద్యార్థులు నడిస్తే కాళ్ళకు రక్తాలు వస్తుంటాయి వాళ్ళకు. అటువంటి పరిస్థితిలో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు పోలీసుల మీద విద్యార్థుల మీద. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమన్నారు, చేశాడు. ఇప్పుడు పార్లమెంట్ పోవడానికి ఏముంది, ఇప్పుడు ఫైరింగ్ ఎవరు చేశారు, బుల్లెట్లు ఎవరు చేశారని చెప్పి అమిత్ షా చెప్పాలంటారు. అది కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ మీరు ఎందుకు రావట్లేదు పార్లమెంటుకు? కేవలం విద్యార్థుల భవిష్యత్తుని ఈరోజు అంధకారంలో తోసేసి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ విద్యార్థులకు న్యాయం చేయట్లేదు. తెలంగాణలో కూడా నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాను, మళ్ళొకసారి మన ఉత్తరం రాశాను కూడా. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను నేను, రాహుల్ గాంధీ గారు మీరు రాండే, అశోక్ నగర్లో మీ ఛాత్రంకి గూంజ్ వినిపించండి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ మీరు ప్రకటిస్తున్నారు, జాబ్స్ ఇప్పిస్తున్నారు, ప్రకటన చేస్తున్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. ఎక్కడ పోయినా మీ జాబ్ క్యాలెండర్, ఎక్కడ పోయినా మీ ఉద్యోగాలు, ఎక్కడ పోయినా మీ ఫీ రీఎంబర్స్మెంట్. రేవంత్ రెడ్డి అక్కడ దాని మాట్లాడి ఇక్కడ లాఠీ చార్జ్ చేయిస్తాడు, మళ్ళీ అక్కడ లాఠీ చార్జ్ వ్యతిరేకిస్తాడు, ఇక్కడ లాఠీ చార్జ్ చేయిస్తాడు. ఇదేం కాంగ్రెస్ తీరు?